నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలు సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. మంత్రి లోకేష్ చొరవతో నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో క్షేమంగా తిరిగి వచ్చారు. కాఠ్మాండు నుంచి 144 మందితో ప్రత్యేక విమానం విశాఖ చేరుకుంది. విశాఖ విమానాశ్రయంలోనే తెలుగు వాళ్లకు అధికారులు ఇమ్మిగ్రేషన్ చేశారు. విమానాశ్రయంలో తెలుగు వాళ్లకు కూటమి ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. వచ్చిన వారు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఊహించని విధంగా చిక్కుకుపోయిన తమను తీసుకొచ్చిన ప్రభుత్వానికి నేపాల్ నుంచి వచ్చిన వారు కృతజ్ఞతలు తెలిపారు. రోజులైందండి, చాలా సంతోషం అండి. అల్లర్లు మేము ఆడవాళ్ళం కదండి, బయటికి వెళ్ళలేదు, హోటల్ లోపల ఉంచారు మమ్మల్ని. బాగానే ఉంది మాకంతా. మేము మొత్తం బ్యాచ్ 81 మంది అండి. ఫోన్లో మాట్లాడామండి మేము అందరం కలిసి, ఇంకొక అమ్మాయి అబ్బాయి అందరం కలిపి మాట్లాడాము. సార్ మేము ఇలా వచ్చి నేపాల్ యాత్రకు వచ్చి మేము ఇక్కడ చిక్కు పడిపోయామండి, ఇలాగ అవుతున్నాయి అంటే, నేను చూస్తానమ్మా తప్పకుండా పంపిస్తాను అన్నారు. 2 రోజులైంది. చాలా తక్కువ సమయంలోనే పంపించారండి. చాలా సంతోషం, చాలా మంచి చేశారు, చాలా సంతోషం. అంటే మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఫోన్ల ద్వారా అందరికీ ఫోన్లు భర్త గారికి వాళ్ళందరికీ చేయడం వల్ల అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యారు. మేము ఇలాగ చాలా ఇబ్బంది, ఆయన కూడా మాట్లాడారు లోకేష్ గారు, కంగారు పడకండి మేము జాగ్రత్తగా మిమ్మల్ని సురక్షితంగా దించుతామని చెప్పారు, హామీ ఇచ్చారు. వచ్చాం, బయటపడ్డాం. చాలా కష్టంగా అనిపించిందండి, భయంగానే అనిపించింది. అంటే 7:30 లోపల బయలుదేరామండి ఇవాళ. మేము అక్కడి నుంచి రావాలంటే ఒక 14 hours పడుతుంది మాకు బస్సులో రావాలంటే. కానీ బస్సులో అంటే అది అవైలబుల్ లేదు. అది బయటకు వస్తే కర్రలతోని వాటితోని కొట్టేస్తున్నారు. రాత్రి హోటల్లో వచ్చి తలుపులు కొట్టడాలు, వచ్చి తలుపులు అంటే మాకు 3 floors ఇచ్చారు, అందులో ఉంచారు. బాగానే పెట్టారు. మేము చాలా భయపడ్డామండి. యాక్చువల్లీ మళ్ళీ చూస్తాం అనుకోలేదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే నారా లోకేష్ గారు, మన గౌరవ ఐటీ మంత్రి గారు ఎప్పుడైతే చొరవ తీసుకుని హోటల్లో ఉన్న 81 మెంబర్స్తో ఎప్పుడైతే వీడియో కాల్ మాట్లాడారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. అంటే ఎప్పుడైతే వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలాగా లోకేష్ గారు మాట్లాడారు, మేము ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నాం, మా ఫుడ్ గురించి కానీ వాటర్ గురించి కానీ మొత్తం అన్నీ ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని ఎప్పుడైతే చెప్పారో మేము చాలా ధైర్యంగా ఫీల్ అయ్యామండి. సో నారా లోకేష్ గారికి, యాక్చువల్లీ మీ ఈటీవీ ద్వారా నేను నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, కంప్లీట్ మన కూటమి ప్రభుత్వానికి చాలా థ్యాంక్ యూ చెప్తానండి. చాలా థ్యాంక్స్ అండి ఫ్రమ్ వైజాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కర్ఫ్యూ విధిస్తున్నారని చెప్పి ఆందోళనకారులు, అంటే మిలిటరీ వాళ్ళు వచ్చి మీరు అసలు బయటకు రావద్దని చెప్పి వెంటనే పంపించారండి. పశుపతినాథ్ టెంపుల్ దగ్గరలో ఉన్నాం మేము. వెంటనే అసలు ఎవరు రావద్దు బయటకు అని చెప్పేసి పంపించారండి. వైజాగ్ మొత్తం అందరం కలిపి అందరం ఫోన్లు మాట్లాడుకుని 81 మెంబర్స్ అండి. అందరూ సేఫ్ అండి. అందరూ అంటే పార్వతీపురం అలాగా కొద్దిగా ఒక్కొక్కరు ఏరియాలో ఉన్నారు, లోపల ఉన్నారండి. అందరూ వస్తున్నారండి, లోపల అందరూ గ్రూప్ లో ఉన్నారండి. అసలు నిజంగా అంత బాగా 1 day లో మాకంతా రియాక్షన్ చేసి చాలా వచ్చేసారండి. విశాఖ వాసులను విమానాశ్రయంలో దింపిన అనంతరం ప్రత్యేక విమానం రేణిగుంట బయలుదేరింది. 41 మందితో రేణిగుంటకు వెళుతున్న వారిలో 19 మంది చిత్తూరు, 22 మంది కడప వాసులు ఉన్నారు. రేణిగుంట చేరుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం భోజన వసతి ఏర్పాటు చేసింది. అనంతరం వారిని రేణిగుంట నుంచి ప్రత్యేక బస్సు, కార్లలో స్వస్థలాలకు తరలించనున్నారు. నేపాల్ నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న రాష్ట్ర వాసులని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ చూపిన చొరవకి ధన్యవాదాలు తెలిపారు. 2 రోజులుగా ఆర్టీజీఎస్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. కాఠ్మాండు, హేటౌడా, పోఖరా, సిమికోట్ ప్రాంతాల్లో తెలుగువారు తలదాచుకున్నారు.